హాయ్, ఇట్స్ టైమ్ టు టేక్ మై రెసిపీ. ఈరోజు సమ్మర్ స్పెషల్గా ఈ వీడియోలో మనం అటుకులతో వడియాలు ఎలా చేయాలో చూద్దాం. ఈ వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి, చాలా చాలా సింపుల్ అండ్ మెయిన్గా మనకి గ్యాస్తో పని లేదు. ఇవి చాలా క్రంచీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయి. కొద్దిగా కారం మనం వేసుకున్నామంటే ఇంకా స్పైసీగా కూడా ఉంటాయి. అంటే ప్లెయిన్ పప్పుతో కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇది ఎలా చేయాలి, ఎలా ఎండబెట్టుకోవాలి, ఇవన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే మనం అటుకులు తీసుకోవాలి. ఈ అటుకులు పల్చగా ఉండేవి కాకుండా కొంచెం మందంగా ఉండేవి తీసుకొని బాగా 2-3 టైమ్స్ వాష్ చేసేయండి. ఒడ్లు మీద ఉన్న పొట్టు ఒక్కొక్క దగ్గర కనిపిస్తుంది, సో ఆ పొట్టుని తీసేసేయండి. అండ్ ఈ నీళ్ళన్నీ వంపేసి ఒక అరగంట 3/4 గంట పాటు దాన్ని పక్కన నానబెట్టేసుకోండి. బాగా నానిపోతాయి. వీటికి నీళ్ళు ఎక్కువ పడతాయన్నమాట. సో అందుకని ఫస్ట్ నానబెట్టేసుకోండి. నీళ్ళు వంపేసి నానబెట్టుకోండి. ఇవి నానేలోపు మనము ఇంకొక పని చేద్దాం. అదేంటంటే కొన్ని పచ్చిమిరపకాయలు తీసుకోండి. కొద్దిగా కారంగా ఉండాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవాలి, కారం తక్కువ కావాలి అనుకుంటే కొంచెం తక్కువ వేసుకోండి. వీటిని తొడాలు తీసేసి బాగా కడిగేసుకొని మిక్సీలో కచ్చా మచ్చాగా నలగొట్టేసుకోండి. ఈ నలగొట్టుకునేటప్పుడే మనం జీలకర్ర వేసుకోవాలి. మీకు ఇది ఆప్షన్ అనమాట. జీలకర్ర కావాలంటే వేసుకోండి, లేదంటే లేదు. బట్ జీలకర్ర వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో జీలకర్ర వేసుకోవాలి. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకోండి. గ్రైండ్ అయిన దాన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం అటుకులు చూస్తున్నాం కదా, ఇలా పొడి పొడిగా వస్తుంది. సో అంటే దీనికి మనం ఎక్కువ నీళ్లు పోసుకోవాలి. సో ఇప్పుడు బాగా నీళ్లు పోసుకోండి. అంటే చూసుకుంటూ పోసుకోవాలి. మరీ ముద్దగా అయిపోకుండా కొంచెం మనం ఇట్లా ఒత్తితే వడకి వస్తుంది కదా, అంత స్మూత్గా అంటే అంత సాఫ్ట్గా ఉండేట్టు చూసుకోవాలి. ఇప్పుడు దీనిలో కాస్త ఉప్పు వేసుకోండి. అంటే రుచికి తగినంత ఉప్పు, అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, జీలకర్ర మిశ్రమాన్ని వేసేసుకొని బాగా చేతితోటి పాముకోవాలన్నమాట. అంటే బాగా ఇది కలుపుకోండి. మధ్యలో కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కొంచెం బాగా కలుపుకోవాలి, మెత్తగా చేసుకోండి. నీళ్ళు ఎప్పుడు కూడా ఒకేసారి పోసుకోకూడదు, ఎందుకంటే లూజ్ అయిపోతే మళ్ళీ అంత టేస్టీగా ఉండవు. సో మనం కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ కొంచెం మెత్తగా వచ్చేట్టు చూసుకోవాలి. ఇలా మెత్తగా నలుపుకుంటూ వచ్చిన తర్వాత కొద్దిగా సాఫ్ట్గా వస్తుంది. అంటే మనకి మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా కొంచెం ఇట్లా ఒత్తితే వడకి వస్తుంది కదా, సో అట్లా ఉండేట్టు చూసుకోండి. కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఉప్పు ఇప్పుడే చూసుకోవచ్చు. ఉప్పు కొద్దిగా తగింది అంటే నీళ్ళలో యాడ్ చేసుకొని చిలకరించుకుంటూ బాగా మెత్తగా కలిపేసుకోండి. తర్వాత పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకోవాలి. మనం ఇక్కడ మీకు చూపిస్తాను కదా, కొద్దిగా గట్టిగా ఉండే కవర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని అంతా దానికి తగినంతగా పోసేసుకొని కింద ఇప్పుడు నేను కట్ చేసాను చూడండి, అట్లా ఒక కార్నర్లో మనకి కురుకురే సైజ్ ఎంత కావాలో దాన్ని బట్టి కట్ చేసుకోవాలి. కొద్దిగా లావు కావాలంటే కొంచెం పెద్ద హోల్ పెట్టుకోవాలి, కొంచెం సన్నగా కావాలంటే కొంచెం చిన్నది పెట్టుకోవాలి. సో అలా కట్ చేసేసుకోండి. తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ కానీ లేదా ఒక క్లాత్ కానీ వేసుకొని దానిపైన ఇలా ఒత్తేసుకోవాలి. సో కురుకురేలు రెడీ అయిపోతాయి అన్నమాట. ఇలా చేసేసుకున్న తర్వాత వీటిని ఎండలో పెట్టేసుకోండి. మార్నింగ్ పెడితే సాయంత్రానికంతా ఆల్మోస్ట్ ఆల్ ఎండిపోతాయి. ఇంకొంచెం లోపలంతా ఉంటుంది పచ్చిగా. సో అది ఒక 2-3 డేస్ పెట్టుకుంటే అయిపోద్ది. బాగా ఇయర్ మొత్తం మనకి పాడవకుండా ఉండాలి అంటే డెఫినెట్గా 5-6 డేస్ మంచి ఎండలో పెట్టేసుకుంటే త్రూ అవుట్ ద ఇయర్ పాడవ్వకుండా ఉంటాయన్నమాట. ఏ వడియాలైనా సరే బాగా ఎండితే ఇయర్ మొత్తం పాడవ్వకుండా ఉంటాయి. సో చూసారు కదా, ఫుల్ మొత్తం ఒక ప్లాస్టిక్ షీట్ మీద పెట్టేసిన తర్వాత ఈవినింగ్ అంతా కొద్దిగా బాగా ఊడిపోయాయి అన్నమాట. చాలా వరకు ఊడిపోయి కొన్ని మాత్రమే ఉన్నాయి. సో అవి నెక్స్ట్ డేకి ఫుల్ వచ్చేస్తాయి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆల్ ఎండిపోయింది. ప్లాస్టిక్ షీట్ కాబట్టి ఫాస్ట్గా వచ్చేస్తాయి అన్నమాట. అదే క్లాత్ అయితే కొంచెం లేట్ అవుతుంది. సో ఇది కొంచెం చాలా వచ్చేసాయి, చెప్పాను కదా. చాలా సెకండ్ డేకే మొత్తం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ వచ్చేస్తాయి. ఎక్కడో 1-2 అతుక్కో ఉంటాయి. అండ్ థర్డ్ డేకి అయితే ఇంకా చెప్పనక్కర్లేదు, అసలు మొత్తం వచ్చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఒక 5-6 డేస్ బాగా ఎండబెట్టేసి మనం తీసి ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టేసుకోవచ్చు. ఇదండి చూస్తున్నారు కదా, బాగా మనం ఇట్లా అన్నప్పుడు గలగల అంటూ ఉంటాయన్నమాట. ఇవే కాకుండా ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నేను కొన్ని వడియాల రెసిపీలు కూడా పెట్టున్నాను. అవి కూడా మీరు చూసుకోవచ్చు.
డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను. సో బాగా ఎండిపోయాయి, ఇంకా తీసి మనం వేయించేసుకోవచ్చు అనమాట. ఎండిపోయిన తర్వాత ఇప్పుడు మనకు కావాల్సినప్పుడు కొద్దిగా నూనె వేసుకొని నార్మల్ వడియాలు ఎలా వేయించుకుంటారో అలా వేయించుకోవాలి. ఇది లో ఫ్లేమ్లో కాదు, అలా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలన్నమాట. సో బాగా వేగిపోతాయి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. సమ్మర్లో కొద్దిపాటి కష్టంతో ఇయర్ మొత్తం హ్యాపీగా మనం ఎంజాయ్ చేసుకోవచ్చు. ఇది పప్పులతో కానీ సాంబార్లతో కానీ అట్లాంటి వాటి అన్నిటితో, ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటితో డ్యామ్ టేస్టీగా ఉంటుంది. అండ్ పిల్లలకు కూడా స్నాక్ లాగా పెడితే బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. వడియాలు ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటి వరకు వాచ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.